హలో మూవీ లవర్స్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి 4 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అన్నీ కూడా మంచి కలెక్షన్స్ అండ్ రన్స్ అయితే వచ్చాయి. సెలబ్రేషన్స్ కూడా ఎలా జరిగాయో మనందరికీ తెలుసు. ఈ సంక్రాంతికి 3 మూవీస్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. అవి కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. బడ్జెట్స్ కూడా మంచి హై బడ్జెట్స్ అయితే పెట్టారు. ఈసారి సంక్రాంతికి మాస్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పండగే అని చెప్పొచ్చు. ఈ వీడియోలో మనం ఏ మూవీ ఎలా పెర్ఫార్మ్ చేయబోతుందో మాట్లాడుకుందాం. వీడియో కంటిన్యూ చేసే ముందు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మీరు మాకు కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చినట్టు అవుతుంది. ఫస్ట్ మూవీ వచ్చేసి మన గేమ్ చేంజర్. ఇది మన శంకర్ గారు అయితే డైరెక్ట్ చేశారు అండ్ దిల్ రాజు గారు అయితే మనకు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ మూవీ నుంచి అయితే మనకి హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే హై లెవెల్‌లో పెరిగాయని చెప్పొచ్చు. అండ్ ఇందులో మనకి మెయిన్ సాంగ్స్ అయితే బాగా రీచ్ వచ్చింది. ఈ మూవీలో మనకి సాంగ్స్ కోసం 75 క్రోర్స్ అయితే ఖర్చు పెట్టారంట ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. ఈ మూవీ మనకి పాన్ ఇండియా లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఆబ్వియస్‌లీ తెలుగులో అయితే మంచి రెస్పాన్స్ ఉంటుంది. తమిళ్‌లో కూడా బానే ఉంది. హిందీలో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ట్రైలర్ కూడా రీచ్ అయితే అయ్యింది. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది. జాన్ 10థ్ అయితే రిలీజ్ అవ్వబోతుంది గేమ్ చేంజర్ అయితే. సంక్రాంతికి వస్తున్న 3 సినిమాల్లో ఇదే హై బడ్జెట్ సినిమా. సో, ఈ సినిమా అయితే మెయిన్ ఆడియన్స్ అయితే హోల్డ్ చేసుకుందని చెప్పొచ్చు ట్రైలర్‌తో, సాంగ్స్‌తో. అలా గ్యాప్ తర్వాత మనకి రామ్ చరణ్ గారి నుంచి ఒక మూవీ వస్తుంది కాబట్టి టీమ్ అంతా కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు మూవీ కోసం. సో, ఈ మూవీ వచ్చేసి మనకి సంక్రాంతికి బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. సెకండ్ వచ్చేసి 'డాకు మహారాజ్'. ఇది 'ఆల్ దేర్ వేర్ ఐ ఫేమ్' బాబీ గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. నాగవంశీ గారు సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. లైన్‌గా 'హ్యాట్రిక్' తర్వాత మనకి బాలయ్య ఈ మూవీతో అయితే వస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆల్ మాస్ ఆడియన్స్‌ని అయితే గ్రాబ్ చేసుకుందనే చెప్పొచ్చు. తమన్ బీజంతో దుమ్ము రేపాడు కాబట్టి థియేటర్‌లో పూనకాలే. ఇక్కడ తమన్ ఈసారి పండగకి 2 మూవీస్ అయితే చేస్తున్నారు. ఒకటి 'గేమ్ చేంజర్' అండ్ ఇంకోటి 'డాకు మహారాజ్'. సో, రెండిట్లో కూడా ర్యాంప్ ఇచ్చాడు బీజం అయితే. సో, ఈ మూవీ మనకి జాన్ 12థ్ అయితే వస్తుంది. ఆల్ మాస్ ఆడియన్స్ అయితే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, ఈ మూవీ కూడా బాగా పెర్ఫార్మ్ చేయబోతుంది ఈ సంక్రాంతికి. థర్డ్ మూవీ వచ్చేసి మనకి ఇంకా సంక్రాంతికి వస్తున్నాం. ఇదైతే మనకి అనిల్ రావిపూడి గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా మనకి దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈసారి దిల్ రాజు గారు సంక్రాంతి 2 మూవీస్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. దిల్ రాజు గారు అయితే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈసారి సంక్రాంతికి అయితే బ్లాక్ బస్టర్స్ ఇస్తామని ఉన్నారు. యెస్. కమ్‌బ్యాక్‌గా వస్తుంది. నేను ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నాను. యెస్. ఇట్స్ ఎ కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఫర్ మీ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఈసారి సంక్రాంతికి అయితే 2 మూవీస్ కూడా బాగా వచ్చాయంట. ఈ మూవీ విషయానికొస్తే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి 'సైంధవ్'తో మనం 'వెంకీ మామ' అయితే వచ్చారు. అండ్ ఈ సంక్రాంతికి అయితే మనకి ఫుల్ టైమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అయితే వస్తున్నారు కాబట్టి ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ అయితే కొట్టడానికైతే వస్తున్నారు. అనిల్ రావిపూడి గారు ఎలాగో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాగా తీస్తారు కాబట్టి మూవీ అయితే మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూస్తున్నారు ఈ మూవీ కోసం. ఈ మూవీ 14th జాన్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఆ రోజే మనకి సంక్రాంతి కూడా ఉంది. ఫుల్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆక్యుపై చేసేస్తారు థియేటర్స్. ట్రైలర్ సాంగ్స్‌తో యాజ్ యూజువల్‌గా కొంచెం హైప్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో, ఈ సినిమాకి కూడా మంచి హైప్ అయితే ఉంది. సో, మీరు ఏ మూవీకి వెళ్తున్నారో ఈ సంక్రాంతికి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్‌లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.